మేడారం మహాజాతర ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని మంత్రి సీతక్క అన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను కూడా జాతరకు ఆహ్వానించామని, ఆయన చెప్పిన సూచనలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర పనులు తుదిరూపుకు చేరుకున్నాయి. ఒకవైపు భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా అభివృద్ధి పనుల యజ్ఞం కొనసాగుతా ఉంది. మంత్రి సీతక్క ఆది నుంచి కూడా ఇక్కడే ఉండి మేడారంలోనే తిష్టవేసి అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేస్తున్నారు. మంత్రితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, ట్రైబల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్తో పాటు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ అభివృద్ధి పనులను పరిశీలిస్తూ ఉన్నారు. మంత్రి సీతక్క ఉన్నారు. యావత్ ఈ జాతర మీద ఏం చెప్తారనేటువంటిది ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అభివృద్ధి పనుల చివరి దశకు చేరుకున్నాగా, ఎక్కడి వరకు వచ్చాయి? వాస్తవానికి కొంచెం భక్తుల రద్దు ఉండడంతో కొన్ని పనులు బ్రేక్ అవుతా ఉన్నాయి. కానీ భక్తులకు మాత్రం ఎక్కడ మేము బ్రేక్ ఇవ్వడం లేదు. నిరంతరం దర్శనం చేయిస్తున్నాం. మీరు గతంలో చూస్తే ఒక 1 month ముందు వచ్చేది, కానీ ఈసారి 2 months నుంచే మనకు భక్తుల రాక ఉంది. ఈరోజు మనకి ఇంకా 15 రోజుల ముందు జాతర ఉంది. అయినా కూడా అంటే జాతర మొదలైనాక బుధవారం రోజు ఎట్లా సందడి ఉంటుందో, మరి ఫస్ట్ రోజు అట్లాంటి వాతావరణం ఈరోజు సండే మార్నింగ్ నుంచి ఉంది. గంటకు 1000 వెహికల్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈసారి రోడ్లు వెడల్పు చేసినాం. వచ్చినటువంటి వాళ్ళకు కూడా కనువిందు కలిగే విధంగా ఈ ప్రాంత జీవన విధానాన్ని జంక్షన్లో అడుగడుగున మా జీవన విధానాలు అవి చేయడం జరిగింది. అదేవిధంగా గుడి చుట్టూ కూడా ఆదిమ మానవుడి నుంచి ఇప్పటి వరకు మా జీవితాలలో ఎలా ఎలా మార్పు ఉంది, మా దేవుళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టూ కూడా మీడియా పాయింట్స్, టవర్స్ వేస్తున్నాము. చుట్టూ గతంలో ఏదన్నా అర్జెంట్ ఏదన్నా అవసరం ఉంటే పోవడానికి అంబులెన్స్ కూడా వచ్చేది కాకుండా ఉండే. ఇప్పుడు మంచిగా రోడ్డు కూడా క్లియర్గా చేస్తున్నాం. గుడి చుట్టూ రోడ్డు, తర్వాత ముందట కూడా ల్యాండ్స్కేప్ లాగా మంచి వ్యూ, అంటే వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని ఫోటో దిగాలనుకుంటారు. అలాంటి వాతావరణం. ఇక్కడ పెట్టే చెట్లు కూడా మేము సమ్మక్క సారలమ్మకు ఇష్టమైనటువంటి ఇప్ప పువ్వు చెట్లు, మారోడి చెట్లు, నవిలి నార చెట్లు, ఇలాంటివి కూడా ఒక ప్రణాళికబద్ధంగా కంకవనాలు, సమ్మక్క సారలమ్మ మరి 2 ఏళ్ళు కంకవనాల మధ్య ఉంటుంది. మా కంకవనం తీసుకొచ్చినాకనే మళ్ళీ గద్దెల మీదకి తల్లులను తీసుకొస్తాం. అలాంటివి కూడా జంక్షన్స్ కాడ కానీ ఇక్కడ కానీ పెట్టాలని ఆదేశించడం, అంటే నిర్ణయించుకోవడం జరిగింది. మేము కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీసు అధికారులు అయితే దాదాపుగా 15 రోజుల ముందు నుంచే ఒక 500-600 మంది పోలీసులు, 1000 మంది పోలీసులు ఈరోజు కూడా తీసుకున్నారు. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలను కూడా బయట నుంచి తీసుకొచ్చి నిన్ననే వాళ్ళకు మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒత్తిడిలో ఉంటారు. అయినా కూడా మనం ఒత్తిడిలో ఉన్నా కూడా మనం 100 మందిని మెయింటైన్ చేస్తాం. కానీ ఒకరు వచ్చినప్పుడు మనం ఏదో గట్టిగా హార్ష్గా అంటే వాళ్ళు బాధపడతారు. మరి నేను 100 మందిని, ఇదే 1000 మందిని చూసినా కదా మేడం, ఒక్కరే కదా అనుకుంటాం. ఆ వాళ్ళకు అదే ఫస్ట్ కదా, వాళ్ళకి అదే ఫస్ట్. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా, అయ్యో పాపం ఇంతమందిని కలిసినాం, పోదాంలే అనిపిస్తుంది. అరే వాళ్ళకి అదే ఫస్ట్ కదా. ఇప్పుడు ఇక అట్లా ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులను కూడా సంయమనంతో ఓపికగా చేయాలని చెప్పినాం. వాళ్ళందరూ కూడా మంచిగా చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా కూడా దయచేసి మీ ఛానల్ ద్వారా మీకేమన్నా డౌట్స్ కానీ మీడియా సోదరులకు, సోషల్ మీడియాకు, పబ్లిక్కు ఇక్కడ జరుగుతున్న పనులు కానీ, విగ్రహాలకు సంబంధించి కానీ, చిత్రాలకు సంబంధించి కానీ ఏం డౌట్స్ ఉన్నా ఇక్కడ ఒక టీం ఉంది. ఆర్కిటెక్చర్స్ ఉన్నారు, రీసెర్చ్ టీం ఉంది, పూజారులు ఉన్నారు, లేదా పనుల గురించి అధికారులు ఉన్నారు. నేనంటే పొలిటికల్ అని మీకు ఏమైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. అధికారులు మీకు ఉన్న వాస్తవాలు చెప్తారు, దాచుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అట్లా తెలుసుకొని చేయండి. దేవుని దగ్గర రాజకీయ మన ఉద్దేశాలను దేవునికి అంటగట్టకండి. మీరు మంచి ముక్క కావాలని కోరుకోండి, తప్పకుండా దేవుడు ఇస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సీతక్క గారి అభిప్రాయం. మొత్తంగా మేడారంలో అభివృద్ధి పనులు అయితే చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే భక్తుల ముందస్తు మొక్కులు చెల్లించుకుని వస్తున్నటువంటి భక్తులకైతే సకల సౌకర్యాలు చేశామని మంత్రి సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం, ములుగు.